గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాని వణికిస్తున్నాయి. మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఎలాంటి నష్టాలు కలగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుండి అన్ని మండలాల్లో వర్షం దంచుకొట్టింది. ముఖ్యంగా పలిమెల, మహాదేవ్పూర్, మహాముత్తారం, కాటారం, భూపాలపల్లి, రేగొండ మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మళ్లీ 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోమవారం కూడా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. అప్పులు తెచ్చి పంట వేసిన రైతన్నలు ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా చేరుతుండటంతో గోదావరి నది నిండుకుండలా మారింది. వర్షాలు అధికంగా కురుస్తూ ఉండడం గోదావరి నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు అధికంగా కురుస్తూ ఉండడంతో గోదావరి నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. ఇంకొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు.